యేసు అంటాడు శిష్యులతోటి, 12 గోత్రాల్లో మీరు 12 సింహాసనాల మీద కూర్చొని మీరు ఏం చేస్తారంటాడు శిష్యుల్ని? తీర్పు తీరుస్తారు. ఎవరైతే ఈ కష్టాలు నష్టాల్లో విడిచిపెట్టకుండా దేవుని పట్టుకుంటారో మీరు కూడా నాతో పాటు కూర్చొని మీరు నాతో పాటు పరిపాలిస్తానంటాడు అందరికీ. హీ టెల్స్ ఎవ్రీబడి వాట్ హీ డస్ ఫర్ వన్, హీ డస్ ఫర్ ఎవ్రీబడి. అనేకులకి అన్ని శత్రువులు రాకపోవచ్చు. నీ శత్రువు ఏదన్నా అవ్వచ్చు. నీ శత్రువు నీ వ్యాధి అవ్వచ్చు, నీ శత్రువు నీ బలహీనత అవ్వచ్చు, నీ శత్రువు నీ పాపం అవ్వచ్చు, నీ శత్రువు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అవ్వచ్చు, ఇంట్రోవర్ట్, ఫియర్, దురాత్మ, మేబీ హేట్రెడ్, అన్ఫర్గివ్నెస్. వాట్ ఈస్ యువర్ ఎనిమీ? జయించాలా. ఈ రోజు నుంచి మీ అందరికీ జయించే సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చిన గాక. మే గాడ్ గివ్ యూ అన్ అబిలిటీ టు ఓవర్కమ్. ఎవ్రీబడి హ్యాస్ ఏ గొలియాత్. అందరికీ గొలియాత్ రాడు. ఎవరు గొలియాత్ వారిది. కొంతమందికి నువ్వే నీ గొలియాతు. ప్రార్థన చేయలేవు, ప్రార్థన చేయాలనుకున్నావు, ఉపవాసం ఉండలేవు, స్తుతించలేవు, దేవునికి ఇవ్వలేవు. దట్స్ ఎ గొలియాత్ ఫర్ యూ. క్షమించలేవు, దట్స్ ఎ గొలియాత్. యూ కెనాట్ లవ్, దట్స్ యువర్ గొలియాత్. యూ షుడ్ లవ్. యోహాన్లో అంటాడు, ఏమంటాడో తెలుసా? యోహాను సువార్త 10:35, లేఖనము నిరర్ధకము కానేరదు, లేఖనము నిరర్ధకము కానేరదు. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని. If we call them gods unto whom the word of God came, and scriptures cannot be broken. లేఖనము ఏం కాదంట? నిరర్ధకము కాదు. ఎవరికి ఇది వచ్చిందో వాళ్ళు ఎవరంట? వాళ్ళ క్యాడర్ మారిపోయిందంట. ఏంటంట? యు ఆర్ గాడ్ ఫ్యామిలీ. గాడ్ ఫ్యామిలీలో ఏమంటారు వాళ్ళని? డాక్టర్స్, సైంటిస్ట్స్. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఎవరైతే ఉన్నతమైన స్థానం అనుకుంటున్నారో దానికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి శాఖ ఇది సంఘం. నువ్వు అనుకోవచ్చు నాకు డబ్బులు లేవు అది, కానీ నీలో నిత్యము యుగయుగములు ఆ పరలోక రాజ్యములో ఉండడానికి మరి అర్హత ఇస్తున్నాడు. పౌలు పరలోకానికి వెళ్ళాడంట. అక్కడ చూశాడంట అందరూ దేవుళ్ళలా ఉన్నారంట. కిందకు వచ్చాడంట. ఎక్కడికి వెళ్ళి ఏం చూసామంటే నేను అనకూడదు అంటాడు. ఎందుకు? అక్కడ దేవుళ్ళని నేను కాబోయే దేవుడు అంటే ఏం చేస్తారు? ఇప్పుడే వేసేయండి, చంపేయండి, క్రూసిఫై హిమ్ అని రాళ్ళతో కూడా చంపేస్తారు. యేసుప్రభువు ఒక మాట అంటారు, నేను నా తండ్రి ఏమై ఉన్నాడంటాడు? ఆయన పేరుతో పిలవకూడదు. ఎందుకంటే ఆయన పేరుతో పిలిచిన దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. మనం పాపులు వ్యర్థంగా ఉచ్చరిస్తే ఏం చేయాలంట? రాయితోటి కొట్టి ఏం చేయాలంట? అలాంటిది ఆయన నేను ఏకమై ఉన్నాడు. మరి పౌలు చూశాడు. అక్కడ చూసి వచ్చి నన్ను అడగొద్దు ప్లీజ్, నేను కొంతకాలం బతకాల, సువార్త చెయ్యాలి. హీ కెనాట్ టెల్ సమ్ థింగ్స్. పక్కనతో చెప్పండి, నువ్వు గొర్రె కాదు, నువ్వు ఆశీర్వదించబడిన దేవుని కుటుంబంలో సభ్యుడివి అన్నాను. యు గాట్ ద జీన్స్ ఆఫ్ గాడ్. ఎవరైతే ఆయన కుమారుని అంగీకరించారో వాళ్ళందరూ ఏమవడానికి ఇచ్చాడు? దేవుని కుమారులు అవడానికి సంబంధించాడు. యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. రాజు కొడుకుని ఏమంటారు? రాజు కొడుకుని యువరాజు అంటారా లేదా? రాజు కూతురుని ఏమంటారు? యువరాణి. సో మరి దేవుడి కుమారులు ఏమంటారు? గొర్రెలు అంటారా? You see that? They want to depress you and diminish you and rethink your calling. So ఆది యందు ఆయన ఏమై ఉన్నాడు? వాక్యము. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన దేవుడు. సో ఆ వాక్యాన్ని ఎవరికి ఇచ్చాడు? యూనో, in the beginning was the word and word is God. So to whom the word is being given, they are on the way to become God family. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను. సో అదే వాక్యాన్ని ఆయన చిన్నపిల్లలకి ఇచ్చి పెద్ద చేస్తున్నాడంటే ఎలా చేస్తున్నాడు? దేవుని కుటుంబంలో సభ్యులుగా చేస్తున్నాడు. సో ఇన్ హెవెన్ ఓన్లీ హూ లివ్? ఓన్లీ గాడ్స్ లివ్ ఇన్ హెవెన్. డైజెస్ట్ చేసుకోలేం. దిస్ లైక్ కమ్ ఆన్, ఇస్ ఇట్ రియల్? ఎస్, ఇస్ ఇస్ రియల్. అందుకే ఆ స్థానానికి ఒక్కొక్కసారి ఎలా తీసుకెళ్ళిపోతాడంట? లాజరస్ లాగా తీసుకుపోతాడంట. దట్స్ మోర్ పవర్ఫుల్ పొజిషన్. ఆయనకి ఇష్టం లేదు లాజరస్ లాగా వెళ్ళడం. ఎలా వెళ్ళాలని కోరుకుంటున్నాడు? అబ్రహాం, ఐజాక్ అండ్ జాకోబ్. కీర్తనలు 42:7-8. నీ జల ప్రవాహ దారల ధ్వని విని కరడు కరడును పీల్చుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారి ఉన్నవి. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నీ అలలన్నీయు నా తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారి ఉన్నవి. దేవుడే చేశాడు ఇవన్నీ. అనుకో, ఎలా చేశాడు? Sometimes he allows the devil to mess you. పీటర్ని అలౌ చేశాడా లేదా? జల్లించువాడిని వదిలేశాడా? వదల్లే. యోబుకి పర్మిషన్ ఇచ్చాడు, చేసుకో, వదిలేశాడా? వదల్లే. He didn't leave Job, he didn't leave Peter.
దావీదుని చెప్పాడు, కొంతకాలం శిక్షించు నా కుమారుని, ద్రోవ తప్పిపోతున్నాడు. తర్వాత వదిలేశాడా? వదిలేసలే, ఎవరిని వదిలిపెట్టలేదు. కొన్ని జరిగాయి. నీ అలలన్నీ, నీ తరంగములన్నీ నా మీద పొర్లిపారు ప్రభు వచ్చేసాయి అన్నమాట. వచ్చేస్తున్నాయి ప్రాబ్లమ్స్ 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 ప్రాబ్లమ్స్. కొన్ని చోట్ల మనం హృదయాన్ని కఠినపరుచుకున్నాం. కొన్ని చోట్ల కొన్ని దేవునికి వ్యతిరేకంగా చేసినందుకు కొన్ని వచ్చేస్తున్నాయి. ద పెయిన్, ద ప్రాబ్లం, ద ట్రబుల్, ద అగోనీ, ఒకటి తర్వాత ఒకటి అన్నీ వచ్చేసి మునిగిపోయారంట. దే ఆర్ కమింగ్ డౌన్. అయితే ఏమంటున్నాడో తెలుసా? నేను అయిపోయాను అంటలేదు. ఇంగ్లీష్లో ఒక మాట అంటాడు. హీ సేస్ డీప్ కాలెత్ అంటూ డీప్. I said, what is this? At the noise of the water sprouts, all the water spouts and the waterfalls, all the waves and the billows are gone over me. ఇప్పుడన్నా మీరు వాటర్ ఫాల్స్కి వెళ్ళారా? పైనుంచి ఎలా పడతాయి, ఇలా పడతా ఉంటుంది. నువ్వు అక్కడ ఉంటే ఎలా ఉంటుంది నీ పరిస్థితి? అలాగే నీ మీద కష్టాలు పడుతుంటే ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఇఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్ యూ లైక్ వాటర్ ఫాల్స్, పై నుంచి పడతా ఉంటాయి అక్కడికి అంటున్నాడు. నా కష్టాలు బాధలన్నీ కూడా వాటర్ ఫాల్స్ లాగా పడుతున్నాయి నా మీద. ఐ కుడెంట్ టాలరేట్, తట్టుకోలేకపోతున్నాను, నా పరిస్థితి దారుణంగా ఉంది అంటున్నాడు. అయితే అక్కడితో ఆగిపోలే. సో డీప్ కాలింగ్ అంటూ డీప్. వాట్ డు యు మీన్ బై దట్? ద డీప్ కాలింగ్ అంటూ డీప్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ప్రభువా, నేను ఇంకా కృంగిపోయాను, నా పరిస్థితి దారుణమైపోయింది. ఎంత దారుణమైపోయిందో ప్రభువా, అంత దారుణాన్ని కూడా బాగు చేయగల నా డీప్ని నీ డెప్త్ తోటి బాగు చేయంటున్నాడు. నేను లోతుగా కూరుకుపోయాను ప్రభువా, అప్పుల్లో కూరుకుపోయాను, పాపములో కూరుకుపోయాను, కష్టాల్లో కూరుకుపోయాను, లోకములో కూరుకుపోయాను. ఒళ్ళంతా ఎలాగైపోయింది, ఇంత లోతుగా కూరుకుపోయాను అన్నప్పుడు దేవుడు అంటాడు, ఐఎమ్ గోయింగ్ సో డీప్, సో యూ ఆల్సో హ్యావ్ ఎ డెప్త్ ఆఫ్ పవర్, బ్రింగ్ ఇట్ అవుట్ అండ్ డెలివర్ మీ అంటున్నాడు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అ బెట్ ఇన్ దట్ ఏరియా. మార్కు సువార్త 5వ అధ్యాయం చూస్తే అక్కడ ఒక వ్యక్తి గురించి చదువుకున్నాం. చదువు త్వరగా. మార్క్ చాప్టర్ 5. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసం చేసేటివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంకెళ్లను తుత్తునియలుగా చేసెను కనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. He is in a deep trouble, a deep bondage. ఇక్కడ తెలుగులో ఒక మాట వాడతారు. తెలుగులో చూస్తే కరుడు అంటారు. చూసారు, అప్పుడప్పుడు మనం ఏదైనా బాగా పాడైపోయింది అనుకోండి, అరే ఇది కరుడు కట్టేసింది, వీడు కరుడు కట్టేసిన పాపి, వీడు కరుడు కట్టేసిన పీనాసుడు, వీడు కరుడు కట్టేసినటువంటి ఈ మనిషి, ఇలాగనమాట. కరుడు అంటే ఇంకా అది అసాధ్యం అంటారు, ఇంపాసిబుల్. చూడండి, కొన్ని గిన్నెలు ఉంటాయి, నువ్వు అలాగా పాలు పెట్టేసి పొద్దున్న నుంచి సాయంకాలం వదిలేసావు అనుకో, దాన్ని మళ్ళీ బాగు చేయగలవా? కష్టం. బ్లాక్ వైట్. సో యూ డోంట్ నో హౌ ఇట్ డస్. నో మ్యాటర్ హౌ యూ క్లీన్, యూ హ్యావ్ టు బై ఎ న్యూ వన్. సో ఇలాంటి కొన్ని కరుడు కట్టేసినవి ఏం చేయాలా? ఇక నా జీవితం బాగుపడదు అనుకుంటున్నప్పుడు ఇతని పరిస్థితి అలాగే ఉందంట. హిస్ డెప్త్ ఈజ్ ఇన్క్యూరబుల్. ఇతంది బాగుపరచలేని కరుడు కట్టేసినటువంటి బంధకము, అన్ని దురాత్మలు, పైగా అన్నిటికంటే ఘోరమైన ప్లేస్ ఏంటండి? సమాధి. చావు అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదు, చూడలేరు. దే కెనాట్ సీ. అలాంటిది ఆ శ్మశానంలో ఉంటూ కొట్టుకుంటూ తన తాను గాయపరుచుకుంటే ఇంకా అంతకంటే డీప్ ఏమన్నా ఉంటుందా? డీప్ ప్రాబ్లం. నోబడీ కుడ్ డూ దట్. బట్ వీళ్ళందరికీ యేసు ప్రభు తెలుసు, గుడ్ మ్యాన్. కానీ ఆయనలో కూడా ఒక డెప్త్ ఉంది. దెర్ ఈస్ ఎ డీప్ పవర్ ఇన్ హిమ్. There is something deep. So the deep is encountering the deep.
మరి ఈ వ్యక్తి యొక్క కరుడు కట్టేసిన దానికి ఆయన దగ్గర ఇంకా బలమైన విడుదల శక్తి ఉంది. ఫర్ హిస్ డీప్ పెయిన్ హీ గాట్ ఎ డీప్ డెలివరెన్స్. ఫర్ హిస్ డీప్ పావర్టీ హీ గాట్ ఎ డీప్ ప్రాస్పరిటీ. ఫర్ యువర్ డీప్ సిన్ హీ గాట్ ఎ డీప్ హోలీనెస్ టు డెలివర్ యూ. ఫర్ యువర్ డీప్ బాండేజ్ హీ గాట్ ఎ డీప్ రెడెంప్షన్. నీ కరుడు కట్టేసిన వ్యాధికి కరుడు కట్టేసినటువంటి మందు కూడా ఉంది. ఎంతమందికి అర్థమైంది సబ్జెక్ట్? హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దాట్? సో హీఈస్ టెల్లింగ్, ఇలాగ నీళ్లు పడిపోతున్నా ఐఎమ్ డీప్ ఇన్సైడ్, దేర్ ఈస్ ఆల్సో ఎ డెప్త్ ఇన్ యూ, బ్రింగ్ మీ అవుట్ అంటున్నాడు కోరహ. బ్రింగ్ మీ అవుట్ లార్డ్ ఫ్రమ్ దట్ డెప్త్. యోబులాగా చూద్దాం. లెట్స్ రీడ్ వర్స్ 4. పలుమార్లు వారి కాళ్లను చేతులను సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయులుగా చేసిన గనక ఎవడూ వారిని సాధుపరచలేకపోయాను. ఇంపాసిబుల్, ఇట్స్ సో డీప్, యూ కాంట్ డూ ఎనీథింగ్. కమ్ ఆన్, గో హెడ్. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి. సో ద డీప్ పెయిన్ హ్యాస్ saw the deep deliverance in Jesus. ఈరోజు వాక్యం వింటున్న వారందరూ పరిష్కారముతో బయటికి వెళ్తారు. I don't know what you are going through, how many years, what kind of trouble, pain, agony you are going through. Somebody's deep is meeting God's deep today. Somebody's deep is receiving God's depth today. నీ కరుడు కట్టేసిన బాధకు ఆయన యొక్క బలమైన విడుదల పొందుకుంటున్నావు. That's what the Lord has allowed this psalm to be written, to encounter your depth today. రాత్రంతా వేసిన వల విశ్వాసం ఉంటే మళ్ళా ఆయన పేరుని వేసాడు అనుకో, ఇట్ ఇస్ గోయింగ్ టు చేంజ్. అలాగా ఇప్పుడు దాకా జరగని మేలులు ఈ రోజు నుంచి జరుగును గాక. నీ తరాల పాటు చూడని ఆశీర్వాదాలు నీ నుంచి చూడును గాక. నీ తరాల శాపాలు ఈ నుంచి ఆశీర్వాదాలుగా మారును గాక. మే యువర్ కర్స్ షిఫ్ట్ ఇంటూ బ్లెస్సింగ్స్. అసలు అద్భుతాలు చూడలేదేమో, ఈ నెల నుంచి చూచుదువు గాక. ఎందుకు? యు ఆర్ నోయింగ్ ద డెప్త్ ఆఫ్ గాడ్ టుడే. మై డెప్త్ హ్యాస్ ఎ డెప్త్. నువ్వు అనుకోవచ్చు, ఎవరికి లేవు నా కష్టాలు, నాలాగా ఎవరికి లేవు బాధలు, నాలాగా ఎవరికి లేవు. ఆయన అంటున్నాడు, నాకు కూడా ఎవరికి లేనటువంటి ఆ కష్టానికి గొప్ప విడుదల నా దగ్గరే ఉంది. యువర్ డెప్త్ హ్యాస్ ఎ డెలివరెన్స్ in me. I got a deep deliverance for your deep problem. I got a solution. So you cannot say, don't mock anybody, don't say it. No. ఎవరిని ఇంకా ఇది అవ్వదు, ఇది చేయలేము అనొద్దు. అందరూ చెప్పండి, నా దేవునికి అన్నీ సాధ్యమే. సో ఎవరైనా కష్టం చూసి అనుకో, ప్రభువా ఇది వెరైటీ కేసు, లెట్ యువర్ డెప్త్ డెలివర్ దిస్ బాయ్. వాడు దూరం నుంచి యేసు, ద డీప్ బాండేజ్ హ్యాస్ సీన్ డీప్ డెలివరెన్స్. ద స్ట్రాంగ్ మ్యాన్ హ్యాస్ సీన్ అనదర్ స్ట్రాంగ్ మ్యాన్ who is stronger than him. ఈ బలవంతుడు ఇంకొక బలవంతుడిని చూశాడంట, వచ్చి సరెండర్ అయిపోతున్నాడు. ఈరోజు నిన్ను బంధించిన బలవంతుడు ఆ సంకెళ్ళు తెగిపోను గాక. ఐ డోంట్ నో ఫర్ హౌ లాంగ్ దే ఆర్ ఇన్ బాండేజ్. కమ్ ఆన్, లెట్స్ రీడ్. వాడు దూరం నుండి యేసుని చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి కంటిన్యూ. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసి. నౌ ద డెప్త్, ఇప్పుడు దాకా నేనే బంధించా అనుకున్న ఆ డెప్త్ ఇప్పుడు అంటుంది, ఐఎమ్ ఇన్ ట్రబుల్, మై డెప్త్ ఈస్ బీయింగ్ స్వాలోడ్ బై హిస్ డెప్త్. నా లోతు, నా కరుడు కట్టేసిన ఈ బాధ ఇంకొక కరుడు కట్టేసినటువంటిది మింగేపోతుందంట. సో ది స్ట్రాంగ్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు బి స్వాలోడ్ బై అనదర్ స్ట్రాంగ్ మ్యాన్. నన్ను బాధపరచుకోము, దేవుని పేరట నేను అనబెట్టుచున్నాను అని బిగ్గరగా. చునో, ద డెవిల్ హ్యాస్ ఎ రాంగ్ మైండ్. సైతానుడికి రాంగ్ మైండ్ ఉంటుంది. దేవుని చూసి ఏమంటున్నాడు? నన్ను బాధపరచుకో. ద డెవిల్ ఆల్వేస్ సీస్ జీసస్ యాజ్ ఎ రాంగ్ పర్సన్, బట్ యట్ హీస్ ఎ డెలివరర్. చూద్దాం, కంటిన్యూ. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. సో ద డెప్త్ ఈస్ టాకింగ్ టు ద డెప్త్. ఆయన లోతుతో మాట్లాడుతుంది. కమ్ ఆన్, లెట్స్ గో హెడ్. మరియు ఆయన, నీ పేరేమని వారిని అడగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులము అని చెప్పి తమను ఆ దేశముల నుండి తోలివేయవద్దని ఆయనను మిగులు బతిమాలుకొనెను. Now the deep is surrendering to other deep. Yeah, carry on.
అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడుగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి. ఆగండి, వీళ్ళకి పందులు పోయిన భయం కంటే ఆయన్ని విడిపించాడు అనుకుని గచగచగచ ఉనికిపోయారంట. చూడండి, కొంతమంది అద్భుతాలు తట్టుకోలేరు. దే కెనాట్ సీ ద హీలింగ్స్, ద మిరకల్స్, ద ప్రాఫెసీస్. దే ఆర్ స్కేర్డ్, టెర్రరైజ్డ్. అలాగే వీళ్ళు బట్ ఇఫ్ యు డూ దిస్ థింగ్స్ దే ఆర్ స్కేర్డ్. ఏమన్నారు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపో అని బతులాడుకుంటున్నారంట. Somebody are going to be scared at the deliverance that God is going to do to your life. నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వాదం చూసి అనేకులు భయముతో వణికిపోతారంట. నీ విడుదల, మీ ఆయన మారాడా, నువ్వు కూడా మారావా, నీ పిల్లలు బ్లెస్ అయ్యారా, నువ్వు బ్లెస్ అయ్యావా అనుకోలేదు అక్క, నువ్వు బ్లెస్ అవుతావని ఇలాగైపోయావా. ఎస్, యువర్ డీప్ ఈజ్ సీయింగ్ హిస్ డెప్త్ టుడే. సో డోంట్ గివ్ అప్. డోంట్ సే సింప్లీ దేవుడు లేడు, దేవుడు ఏం చేయలేడు, ఏం చేశాడు దేవుడు, నువ్వు అనుకోక ఇతరులను అనక. అలా అనుకోకుండా ఏం చేశాడు ఇతను, అనేక మంది ఇలాగ అంటున్నారు, నా పరువు పోతుంది అంటలే, పోతే పోయింది. ఎంత లోతుకి వెళ్ళిపోయినా నా అక్కడ నుంచి, నా లోతు నుంచి నీ లోతు నన్ను బయటికి తీయును గాక అంటున్నాడు. గాడ్ హ్యాస్ ఎ డెప్త్, మోర్ పవర్ దెన్ యూ బిలీవ్, మోర్ గ్లోరీ దెన్ యూ బిలీవ్, మోర్ మెర్సీ దెన్ యూ బిలీవ్. నువ్వు అనుకున్న దానికంటే అధిక కృప ఉంది, అధిక సామర్థ్యం ఉంది, అధిక ప్రేమ ఉంది. హీ ఈజ్ మోర్ దెన్ వాట్ యు కెన్ బిలీవ్. అందుకే విశ్వాసం అంటాడు. నమ్ము, నన్ను అర్థం చేసుకోలేవు, ఐ గాట్ టూ మచ్ పవర్. చదవమ్మా 15. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడి. ఈరోజు నీ లోతును, దేవుని లోతు విడిపించిన తర్వాత నీ ఇతరులకు భయం కలిగిస్తామంట. అప్పుడు దాకా మామూలు యేసుని చూసాం, కానీ మనల్ని చూసి దేవుడు లోకాన్ని కొంతకాలములో భయపెట్టబోతున్నాడు. ఆర్ యు రెడీ ఫర్ దాట్? సో నీవు దేవుణ్ణి విడిచిపెట్టకుండా నీ కష్టాల బాధల్లో లోతుగా పట్టుకుంటే ఇలాంటి కార్యాలు దేవుడు బయటికి తీస్తాడు. గాడ్స్ గోయింగ్ టు బ్రింగ్ అవుట్ గ్లోరియస్ థింగ్స్. నెవర్ గివ్ అప్ ఆన్ గాడ్, నెవర్ గివ్ అప్. దే వర్ స్కేర్డ్. ఈరోజు నేను అవమానపరిచిన వారు, దే విల్ సీ స్కేరీ మిరకల్స్ దట్ లార్డ్ హస్ డన్ ఇన్ యువర్ లైఫ్. ఎనీబడి, ప్రభు ఇలాంటి అద్భుతాలు చేయాలనుకుంటున్నారా? యా, గాడ్స్ గోయింగ్ టు డెలివర్ యూ. ఇంత దరిద్రంలోంచి కూడా బయటకు వస్తారా? ఇంత భయంకరమైన పాపంలోంచి కూడా బయటకు వస్తారా? ఇలాంటి రోగం నుంచి కూడా బయటపడతారా? ఎస్, యూ విల్ కమ్ అవుట్. యూ విల్ కమ్ అవుట్. గాడ్ కెన్ డూ సచ్ థింగ్స్. కమ్ ఆన్, క్యారీ ఆన్. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియచేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగారు. ఏమన్నారంట? ఆ విడుదలను చూసి, అయ్యా దయచేసి మా వద్ద నుంచి వెళ్ళిపోను. ఆయన అపార్థం చేసుకున్నాడు. చూడండి, అక్కడేమో నన్ను బాధ పెట్టక అంటాడు సైతానుడు, ఇక్కడేమో వెళ్ళిపో అంటున్నారు ద డెవల్. కానీ ఏమన్నాలా? రా, మాకు కూడా కావాలా. వి నీడ్ ద డెప్త్. యు ఆర్ ఎ డీప్ డెలివరర్. నువ్వు అనుకోవచ్చు నాకేముందుకు వచ్చాయి ఈ కష్టాలు. ఆ కష్టాల ద్వారా దేవుని యొక్క లోతుని నీ ద్వారా తెలుసుకుంటారు. ఎంతమంది అలా తెలుసుకోవాలి? హౌ మెనీ ఆఫ్ యు వాంట్ టు సీ ద లార్డ్స్ డెప్త్? ముందు మీ ఇంట్లో వాళ్ళే తెలుసుకుంటారు. యువర్ ఓన్ పీపుల్ విల్ సీ ద డీప్ పవర్ ఆఫ్ గాడ్, ద డీప్ గ్రేస్ ఆఫ్ గాడ్, ద డీప్ మెర్సీ ఆఫ్ గాడ్. ఇలా కూడా క్షమిస్తారా? ఇలా కూడా ప్రేమిస్తారా? ఇలా కూడా ఇస్తారా? ఇంత పాపాన్ని కూడా క్షమిస్తారా? అవును, మా దేవుడు క్షమించాడు, మేము క్షమిస్తాము. ఇలా కూడా ప్రేమిస్తారా? అవును. Yes, this is what God can do. Come on, let's read. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. కానీ ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. ఒక ఊరు కోల్పోయింది. యేసయ్య చేసిన వర్క్ ఒక రకంగా ఫ్లాప్ అయినట్టు అనిపించింది. అంగీకరించిందా ఆయన్ని? తిరస్కరించింది. వన్ సిటీ హ్యాస్ రిజెక్టెడ్ హిమ్ బికాస్ ఆఫ్ ద బిగ్ మిరకల్. డార్క్ మూమెంట్.
హీ డిడ్ంట్ గెట్ డిస్కరేజ్డ్. అరే నేను ఎంత విడిపించాను, వాళ్ళు నువ్వు నాకు కావాలా అనకుండా నన్ను వద్దన్నారేంటి? హీ ఫెల్ బ్యాడ్. బట్ వాట్ హ్యాపెండ్? ఇతను వచ్చి అయ్యా నన్ను విడిపించావు కాబట్టి నేనే నిన్ను వెంబడిస్తానంటే వద్దు. ఏమంటాడో తెలుసా? నీవు వెళ్ళి ఈ కార్యాలను ప్రజలకు తెలియజేయి. చూడండి అప్పుడు ఏం జరిగిందో. 20వ వచనం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. అయితే ఒక ఊరు తిరస్కరిస్తే ఆయన ఎక్కడ పంపించాడంట? డెకాపోలిస్. మీకు చాలాసార్లు చెప్పాను. డెకా అంటే ఎంత నెంబరు? 10. డెకాపోలిస్ అంటే ఇది ఒక టెరిటరీ అన్నమాట. ఆ 10 ఊర్లను, చక్కటి ఊర్లను, అంటే వాళ్ళ యొక్క కల్చర్, ట్రెడిషన్, వారికి ఉండేటువంటి పద్ధతుల మూలంగా వారిని అలా వేరుగా చేశారంట. ఈ 10 కూడా పెద్ద పెద్ద ఊర్లు. ఈ 10 ఊర్ల మధ్యలో కూడా ఇంకా చాలా ఊర్లు ఉన్నాయంట. మొత్తం కలిపితే 20 ఊర్లు ఉంటాయంట చరిత్ర చూస్తే. అయితే ఈ వ్యక్తి ఒక ఊరు తిరస్కరించింది కానీ ఆ 10 ఊర్లకు వెళ్ళి దేవుని సాక్ష్యము చెప్పి రానున్న రోజుల్లో చూస్తే చరిత్రలో ఈ 10 ఆ ప్రాంతమంతా ప్రాంతంగా మారిపోయిందంట. ఒక్క వ్యక్తి. when deep encounters the deep, a testimony is a spirit of, this man became a great prophet. అపోస్తులుడైన బర్నబాస్ వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి అంతియోకులో ఏమన్నారంట వాళ్ళని? క్రైస్తవులను. ఒక లేవి, ఆ 12 మందిలో ఒకరు కూడా కాదు. సో బర్నబాస్ బాట్ దట్ నేమ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇక్కడ ఈ వ్యక్తి డార్క్ మూమెంట్, మేబీ నీ లోతు, నీ కరుడు కట్టేసినటువంటి బాధ ఎవరో ఇంకేం చేయలేరు అనుకునేది, దేవుడు దాన్ని విడిపించి నిన్ను గొప్ప సాక్షిగా వాడుకొనుగాక. నజరేయుడైన యేసు నామమున ఈరోజు ఎవరెవరి యొక్క భయంకరమైన సమస్యలు ఉన్నాయో, చెప్పుకోలేని బాధలు ఉన్నాయో, మానసిక వేదన, శరీర వేదన, అనేక వేదనలు ఉన్నాయో, ఈరోజు దానికి గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు డూ సమ్ పవర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ద డిలే హ్యాస్ ప్రిపేర్డ్ యూ, పొజిషన్ యూ, ఎస్, హ్యాస్ టైమ్డ్ యూ ఇనఫ్ for the supernatural manifestation to come out of your life. So 20, 30, 40, 100, 200, 300, 400 years, no big deal. I'm going to do it. I'm going to do it. I'm going to raise you, lift you up. నిన్ను హెచ్చిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు వివాహం జరిగిస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, నీ అవయవాలన్నింటినీ బాగు చేస్తాను, నీ రిపోర్ట్లు నార్మల్ తీసుకొని వస్తాను. Can you believe? I am the resurrection. You are deep. If your deep is too deep, I am even deeper than that and swallow your depth. Lord Jesus, in Jesus mighty name, నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.